ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. అండ్ కండిషన్ ఏమి ఇచ్చారు, ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్కి రెసిప్రోకల్ అనేది ఉంది, ఆ నెంబర్కి రెసిప్రోకల్కి డిఫరెన్స్ అనేది చేస్తే 5/4కి ఈక్వల్ అవుతుంది. సో ఈ కండిషన్ బట్టి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ నెంబర్ మీకు తెలుసా, తెలీదు, కాబట్టి ఏమనుకుంటారంటే ఎక్స్ అనుకోండి. దెన్ రెసిప్రోకల్ ఏమవుతుంది, ఎక్స్కి ఎక్స్ తిరగబడితే రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఎక్స్ అనేది నెంబర్ అయితే ఎక్స్ తిరగబడితే అంటే 1/x అనేది రెసిప్రోకల్ అవుతుంది. ఈ రెండాట్లకి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, ఎక్స్ మైనస్ 1/x = 5/4 ఇచ్చాడు. ఈ కండిషన్ బట్టి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ని ఎల్సిఎం కింద తీసుకుంటే ఇక్కడ ఏమీ లేకపోతే ఏమన్నట్టు 1 ఉన్నట్టు. 1 ఎక్స్లో ఎన్ని టైమ్స్ పోతుంది, ఎక్స్ టైమ్స్ పోతుంది. అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్, x² - x, ఎక్స్లో ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం. అంటే 1 × 1 1 = 5/4. ఈ 4 ఏమో ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఈ టైప్కి వస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 4 × x² - 1 ఈ ఎక్స్ ఏమో ఇటు డివైడ్ చేస్తుంది, ఆ టైప్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 5 × x. 4 × x² అంటే 4x². ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 4 × 1 అంటే 4 = 5 × x అంటే 5x. ఈ 5x ఈ టైప్కి వస్తే మైనస్ అవుతుంది. అంటే 4x² - 5x - 4 = 0 అని రాసుకోవచ్చా? సో ఇది మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది మనకి ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఇది మన ఆన్సర్.